ఇక గాజువాకలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి డంకింగ్ ఒకసారిగా కుప్పకూలింది. పిల్లర్కు మధ్య కాంక్రీట్ వేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉండటంతో కిమ్స్కి తరలించారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు, సహాయక చర్యలు చేపట్టారు. దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలోని పాత బ్రిడ్జి వద్ద ఇరుక్కుపోవడంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు గాజువాక తుగ్లం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమయంలో డెక్కింగ్ స్లాబు కూలిపోవడంతో ప్రమాదం జరిగింది. రైట్గా దీనిపై మరింత సమాచారం వైజాగ్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. రైట్ దుర్గాప్రసాద్, చెప్పండి. రాజ్ కుమార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే విశాఖపట్నం గాజువాకలో ఘోర ప్రమాదం జరిగింది, దువ్వాడ సమీపం ఏదైతే తుంబలాం దగ్గర రైల్వే బ్రిడ్జ్ కొట్టుకున్నది. ప్రమాదంలో 7 తీవ్ర గాయాలయ్యే సమాచారం అందింది. ఇది గాజువాకలో పెను ప్రమాదం జరిగినప్పుడు కూడా ఎవరికి ప్రాణ నష్టం జరగకపోవడంతో కొంత సంతోషం కానివ్వండి, టెన్షన్ వాతావరణం పూర్తి స్థాయిలో నెలకొందని చెప్పొచ్చు. తుంబలాం వద్ద రైల్వే బ్రిడ్జ్ వర్క్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి స్లాబ్ వర్క్ వేసేందుకు డెక్కింగ్ చేస్తున్నారు. ఈ డెక్కింగ్ పనులు నిర్వహిస్తున్నప్పుడే ఒకేసారి ఉన్నది ఒకేసారి స్లాబ్ అంతా కూలిపోవడంతో నిర్మాణ పనులు చేస్తుండగానే అది ఆ పరంజా వేస్తున్నది. ఈ పరంజా అంతా కూడా ఒకేసారి కూలిపోవడంతో ఆ ప్రమాదం జరిగింది. అయితే ఉటావుట్న అందరూ కూడా బాధితులందరూ బయట తీయడం జరిగింది. అది ఎవరైనా చనిపోయారా, భారీగా ఏమైనా ప్రమాదం జరిగింది అన్నప్పటికీ ఎవరికి ప్రాణ నష్టం కలగవచ్చు. ఒక ఇంత ఊపిరి పీల్చుకున్నప్పుడు కూడా ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళందరినీ 7 కూడా సమీపంలో ఉన్న కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ గాయపడిన వారిలో బుద్ధేశ్వరు, బోస్, అజిత్, దినేష్, ఆ ప్రతాప్, ఉదయగా గుర్తించారు. ఈ నేపథ్యంలో దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద ప్రజెంట్ పాత బ్రిడ్జికి సంబంధించి అక్కడ ఇరుకుగా ఉండడంతో కొన్నాళ్ళు కూడా ఇది ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కరించేందుకు పూర్తిగా కొత్త బ్రిడ్జి నిర్మాణానికి యంత్రాంగం పూనుకుంది. దువ్వాడ రైల్వే స్టేషన్ లో ఎన్నో ఏళ్ళుకున్న ఆ బ్రిడ్జి చాలా ఇరుకుగా ఉండడం, స్థానికులు కూడా ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఎదుర్కొన్న నేపథ్యంలో కొత్త రైల్వే బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని అనేక మార్లు వెంటనే అవడంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడుతుంది. అయితే ఇది కొన్ని రోజుల కిందటే పనులు కూడా ప్రారంభించారు. కానీ ఈ రోజు స్లాబ్ సంబంధించిన వర్క్ చేసే ముందు ఏదైతే పరంజా వ్యక్తి వేస్తున్నారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. బ్రిడ్జిపై కాంక్రీట్ వేస్తున్న సమయంలో ఒకేసారి కుప్పబోలిపేట మనకి సమాచారం అందుతుంది. ఈ సమయంలో పనులు చేస్తున్న 7 కార్మికులు కూడా గుర్తించారు. అయితే పూర్తిగా పరంజా ఏదైతే పూర్తిగా స్లాబ్ వేసేందుకు పరంజా ఏర్పాటు చేశారో పరంజా మొత్తం కూడా కూలిపోయి దానిలో చిక్కడిపోయినట్లుగా మనకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు కూడా అక్కడ చేరుకొని హుటాహుటిన కూడా వారు స్థానికులతో సహాయ చర్యలు చేపట్టారు. సహాయ చర్యలు చేపట్టిన తర్వాత ఎవరైతే చిక్కపోయిన వారిని చాలా అతి కష్టం మీద వారిని బయటకు తీయడం కూడా జరిగింది. వెంటనే సమీపంలో ఉన్న కిమ్స్ హాస్పిటల్ తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే మరోవైపు అసలు ఏ విధంగా జరిగింది, అంటే ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా కారణం అయితే చెప్పి కూడా అధికారులు అయితే ఆలోచిస్తున్నారు. థ్యాంక్ యూ దుర్గాప్రసాద్. గాజువాక నియోజకవర్గం 69వ వార్డు తొంగలాం గ్రామంలో ఈ ఫ్లైఓవర్ ఏదైతే నిర్మాణం గత 6 సంవత్సరాల జరుగుతుంది, మధ్యలో అనేక కారణాల వల్ల ఆగిపోయి మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చేయడానికి నిర్ణయం తీసుకొని ప్రజలకు అందుబాటులో త్వరగా తీసుకురావాలని దృఢ సంకల్పంతో ఈ ఫ్లైఓవర్ పనులు శరవేగంగా చక్కగా జరుగుతున్న ఈ తరుణంలో అనుకోని విధంగా ఇక్కడ ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరం, చాలా విచారం వ్యక్తం చేస్తున్నాను. ఇది ఏదైతే త్వరగా ప్రజలు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నించి పనులు శరవేగంగా చేస్తున్న ఈ తరుణంలో ఈ ప్రమాదం జరిగి సుమారుగా 10 మంది వర్కర్లు ఉన్నారు. అందులో 7 ఇంజూరీ అయింది. వెంటనే తక్షణం హాస్పిటల్ తరలించడం జరిగింది. 3 పరిస్థితి కొంచెం సివియర్గా జరిగింది. శిథిలాల కింద ఎవరో ఉన్నారు, చిక్కున్నారేమో అని అనుమానంతో మేము ఉన్నాం. అధికారులందరికీ సమాచారం ఇచ్చి అందరూ వచ్చి తక్షణమే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఫైర్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా వచ్చి తక్షణమే సహాయక చర్యలో పాల్గొన్నారు. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ వారు నిర్మించే నిర్మాణాలు కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నాణ్యత ప్రమాణాలు పాటించి చక్కగా కట్టాలని కోరుకుంటున్నాను.
ఇక జనగణన 2027లో భాగంగా తెలంగాణలో ఇవాల్టి నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమం ప్రారంభం అయింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. జనగణనలో అందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి జనగణన ఇది అని, డిజిటల్ పద్ధతిలో జరుగుతున్న తొలి జనగణన కూడా ఇదేనని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణలో కూడా ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి పౌరుడు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా దేశ జనాభా లెక్కలో ఖచ్చితమైన సమాచారం చేరుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జనాభా గణాంకాలకు కీలక ప్రాధాన్యత ఉందని, భవిష్యత్తు ప్రణాళికలు, సంక్షేమ పథకాల రూపకల్పనలో ఇవి ఆధారంగా ఉంటాయని ఆయన అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని సూచించారు. 2027 జనగణనలో భాగంగా తెలంగాణ రాష్ట్రం పారదర్శకతలో దేశంలోనే నెంబర్ 1గా నిలవాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇక అన్నమయ్య జిల్లాలోని గండబోయినపల్లి టోల్గేట్ వద్ద సిబ్బందిపై కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు గన్మెన్ చేసిన దాడిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. టోల్గేట్ సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడిన ఎమ్మెల్యే అనుచరులపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెడ్డిగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. స్వపక్ష ఎమ్మెల్యే అనుచరులైనప్పటికీ దౌర్జన్యాన్ని సహించేది లేదని చెప్పారు. నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు. నిబంధనలు పాటించాల్సిన ప్రజాప్రతినిధులు అనుచరులే ఇలా బరితెగించడం పట్ల సీఎం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. రైట్, ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు ఫోన్ ద్వారా. రైట్ శివకుమార్, చెప్పండి. రాజేంద్ర, చూసుకున్నట్లయితే శనివారం ఉదయం వచ్చేసి ఏదైతే వాల్మీకిపురం మండలం గండుబోయినపల్లి టోల్ గేట్ వద్ద కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆయన అనుచరులు ప్రయాణిస్తున్నటువంటి కారుని ఆపినటువంటి సిబ్బందిపై విశేషణ రహితంగా దాడి చేసిన ఘటనలో మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు అయితే సీరియస్ అయ్యారు. ఏదైతే చట్టాన్ని చేతిలో తీసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఇట్లాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఇదే క్రమం చూసుకున్నట్లయితే గడిచిన వారంలోనే శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ టోల్ గేట్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి సీఎం అప్పుడే సీరియస్ అయ్యారు. ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు చట్టాన్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, ఖబర్దారని చెప్పారు. సో ఆ సంఘటన జరిగిన వారంలోనే ఇక్కడ జరగడం పట్ల అయితే సీఎం అయితే చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ప్రజాపాలన కోసమే ఉండాలి తప్ప చట్టాన్ని ఉల్లంఘించేలాగా ఉండకూడదు. అట్లా ఎవరైతే చట్టాన్ని చర్యలు తీసుకున్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు రాజేంద్ర. మరి ఇదే క్రమంలో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మహిళా టోల్గేట్ ఉద్యోగి శ్రీలత, ఆ మేనేజర్ రవి పైన శనివారం ఉదయం అయితే దాడి చేసినట్లయితే సీసీ రికార్డులు అయితే అప్పటికి అధికారులు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో చేసినటువంటి దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఈ ఘటనకు సంబంధించి బాధితులు ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఎవరైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఎవరైతే ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారో ఎమ్మెల్యే సురేంద్రబాబు, ఇంకొక విషయం ఏంటంటే ఆ సంఘటన జరిగినప్పుడు కూడా ఎమ్మెల్యే కారులోనే ఉండేసి దాని అంతా మొత్తం వీక్షించినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి కూడా ఆ కోణంలో ఆలోచించి ఏదైనా ఎవిడెన్స్ దొరికితే ఖచ్చితంగా ఎమ్మెల్యే పైన కూడా చర్యలు తీసుకోవడం అయితే చెప్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే సురేంద్రబాబు గత ఎన్నికల్లో మొదటిసారిగా విజయం దక్కించుకున్నారు. వారి చుట్టూ అనేక వివాదాలు అయితే జరుగుతున్నాయని సమాచారం అయితే ఉంది. ఏదైతే భూమాఫియా కావచ్చు, అనేక అంశాలపై చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే కళ్యాణదుర్గంలో ఒక సీనియర్ టీడీపీ నేత కూడా సీఎం కార్యాలయానికి లెటర్ రాసినట్లయితే తెలుస్తుంది. మరి అనేక అంశాలపైన పరిశీలించిన తర్వాత సీఎం అయితే చాలా సీరియస్ అయ్యారు. ఎవరైనా సరే చట్టాన్ని చేతిలో తీసుకున్నట్లయితే వాళ్ళపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అయితే చెప్తున్నారు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.
ఇక తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిప్పుల కొలిమిలా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉక్కపోతను తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. అప్పుడప్పుడు రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆ భగభగ మండే ఎండలకి ఆ చినుకులు ఏమాత్రం సరిపోవటం లేదు. మరోవైపు ఈ 2-3 రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ వాసులకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే 2 రోజుల పాటు కొన్ని ప్రాంతాలు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 23 మండలాల్లో ఆదివారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ మరో 3 రోజుల పాటు భానుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. ఏప్రిల్ 26 నుంచి 28 వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నట్టు వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నిప్పుల కొలిమిలాగా మారనుందని తెలిపారు. అందులో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత గరిష్టంగా ఉండనుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీల మార్కును తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో కూడా ఎండలు దంచుకొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా వేడిగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ఇక రానున్న 3 రోజులు వడదెబ్బ తలగకుండా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు టోపీ లాంటివి ధరించాలని, చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. అదేవిధంగా కళ్ల రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలని కోరారు. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగొద్దన్నారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఇక తెలుగు రాష్ట్రాల ఎండల తీవ్రత గురించి మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ లైవ్లో అందిస్తారు. రైట్ దుర్గాప్రసాద్, చెప్పండి. తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తీవ్రమైన ఎండ కారణంగా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఏపీకి సంబంధించి ప్రజలందరూ కూడా బయటకు రావడం లేదు. ముఖ్యంగా ఏపీలో ప్రధాన పట్టణాల్లో కర్ఫ్యూ విధించినట్టు నిర్మానుష్యంగా ప్రాంతాలన్నీ కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రజలెవరూ కూడా బయటకు రావడం లేదు. సో దీంతో ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్లన్నీ కూడా కర్ఫ్యూ విధించినట్టు ఖాళీగా కనిపిస్తున్నాయి. విజయవాడలో ప్రజలు మనం చూస్తున్నట్లయితే విజయవాడ నగరం ఈరోజు సండే కావడంతో చాలా సందడిగా ఉంటుంది. ముఖ్యంగా బెంచ్ సర్కిల్ జంక్షన్ లేదంటే మిగతా ప్రాంతాలన్నీ కూడా సండే కావడం వల్ల కోలాహలంగా సందడి వాతావరణం ఉంటుంది. కానీ ఆ ఎండ కారణంగా ప్రజెంట్ సమయం 4 గంటలు కావస్తున్నా ప్రజలెవరూ కూడా బయట కనిపించడం లేదు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎండ తీవ్రత ఏపీలో ముఖ్యంగా విజయవాడ ఎంత తీవ్రంగా నమోదవుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రోజు సగటున రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే ఈ రోజు నమోదయ్యాయి. రానున్న 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. గరిష్టంగా ఈ రోజు కర్నూలు జిల్లాలో 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది సమ్మర్ స్టార్ట్ ఇప్పటి వరకు ఏపీలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యింది. ప్రజెంట్ ఇది ఏప్రిల్ నెల, ఇంకా మే నెల ముందు రాబోతుంది. ఏప్రిల్ నెలలోనే ఎండలకు తీవ్రంగా ఉన్నాయంటే మే నెలలో వీటి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఆ వాతావరణ శాఖ చెప్తుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా తగు సూచనలు ఇస్తుంది. సో ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని కూడా ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యంగా అంటే ఎండ తీవ్రత అధికంతో పాటు వడగాలులు కూడా వీస్తున్నాయి. ఈ రోజు 172 మండలాల్లో ఏపీలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే
ఎండ తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈరోజు సండే కావడంతో ఇది సండే కాదు సండే అని కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. సో ఆ సండే వల్ల విపరీతంగా ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆ చిన్నపిల్లలు, పెద్ద వయసు కలిగిన వాళ్ళందరూ కూడా ఈ సండే ఈ రోజు సండే అంటే ఎండ తీవ్రత కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో బయటకు వెళ్ళినప్పుడు వడగాల్పుల వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఉదయం 12 గంటలు దాటిన తర్వాత ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని, అవసరం ఉంటే మాత్రమే బయటకు వెళ్ళాలని కూడా ఆ వాతావరణ శాఖ సూచిస్తుంది. దీంతో పాటు బయటకు వెళ్ళేటప్పుడు ఒక గుడ్డని క్యారీ చేసుకోవాలి, అదే విధంగా ఒక వాటర్ బాటిల్ కూడా చేతి వెంట క్యారీ చేసుకోవాలి. దాంతో పాటు కూల్ డ్రింక్స్, ఆయిల్ చేసే పదార్థాలకు దూరంగా ఉండి ఆ మంచినీళ్లు, అదే విధంగా ఆ నార్మల్ పదార్థాలు, ఆయిల్ తక్కువగా ఉండే పదార్థాలు కూడా వినియోగించాలని ఆ ప్రభుత్వం సూచిస్తుంది. సో ఏదేమైనా ఎండ తీవ్రత కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు వడగాల్పులు, మరొక వైపు ఉష్ణోగ్రత, మరొక వైపు ఉక్కపోత. ముఖ్యంగా ఎండ కారణంగా ఉక్కపోత మరింత ఇబ్బంది పడుతుంది. సో నగరాల్లో మొత్తంగా నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. కర్ఫ్యూ విధించినట్టు నగరాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో ఈ వేసవికాల ప్రభావం ముఖ్యంగా వ్యాపారాలపైన కూడా పడుతుంది. అంటే జనాలు ఎవరు కూడా ఎండ కారణంగా బయటకు రాకపోవడం వల్ల కూడా ఈ సమ్మర్ లో దుకాణాల్లో కొనుగోలు కూడా తగ్గాయి. అంటే షాపింగ్ మాల్స్ లో కావచ్చు, మిగతా అన్ని రకాల వ్యాపార సముదాయాల్లో ప్రజలు తక్కువగా బయటకు రావడం వల్ల వ్యాపారాలు కూడా తగ్గిపోతున్నాయని కూడా ఆ షాప్ యజమానులు చెప్తున్నారు. సో సమ్మర్ నుంచి తప్పించుకునేందుకు వీలుగా, ప్రాణాలు కాపాడుకునేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం సూచిస్తుంది. ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు కూడా ప్రజలు తెలుసుకుని వాటిని పాటించాలని కూడా ప్రభుత్వం ప్రజల్ని కోరుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.